హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శారదాని. ఈవేళ మళ్ళీ కొత్త రెసిపీతో వచ్చాను. ఏం చేస్తాను చెప్తున్నా. మరి ఈవేళ గుత్తి వంకాయ చేసుకుంటామండి, మసాలా వంకాయ. కావాల్సిన పదార్థాలు చూద్దామా. ఇవాటి వంకాయలండి. వంకాయలు శుభ్రంగా నేను కడిగేసానండి. చూడండి. ఇంకా ఇవి గరం మసాలా గుండ, ధనియాల పౌడర్, మిర్చి పౌడర్, టర్మరిక్ పౌడర్, జీలకర్ర. ఇది అల్లం తల్లుల్లి ఇది పేస్ట్ చేసానండి. అందులోనే మిర్చి పౌడర్, టర్మరిక్ పౌడర్, మసాలా గుండ కలిపేసాను. సాల్ట్ కూడా కలిపేసానండి. ఇదిగోటి సాల్టు ఫ్రై చేయడానికి ఆయిల్, కొత్తిమీర, కట్ చేసిన ఆనియన్స్. ఇదిగోటండి. ఇది తీసుకున్నాం. ఈ వంకాయల్ని ఇలాగా మనం కట్ చేసుకోవాలండి. మధ్య నుంచి ఇలాగా కట్ చేసి తీసుకోవాలి. ఇలాగా ఇందులో ముద్ద పెడతాం మనం. చూసారా, ఇలాగా కట్ చేసుకోవాలండి. ఇలాగా 4 పలకలుగా కట్ చేసి తీసుకోవాలి మనం. ఇవ్వటండి. ఈ వంకాయల్ని ఇలాగా మధ్యన ఈ కలుపుకున్నాం కదండి. అల్లం తల్లుల్లి పేస్ట్లోన మసాలా గుండ గట్ట, ఉప్పు గట్ట, కారం అన్నీ కలిపాము. అదంతాను ఇలాగా వంకాయ కట్ చేసిన వంకాయల్లో మధ్యన ఇలాగా నింపుతామండి. నింపేసి మనం ఫ్రై చేస్తామండి. ఇవ్వటండి. ఇలాగా నిండాలండి. ఇవ్వటండి. బాండి పెట్టాను, వేడెక్కుతుంది. నూనె కాగుతుంది. ఇగోటి నూనె వేడెక్కాక మనం అందులో ఆనియన్స్ వేసుకుంటామండి. ఆనియన్స్ ఇగోటండి వేగుతుంది. ఇంకొంచెం వేగాలి. జీలకర్ర వేసానండి. ఇంకోటి జీలకర్ర వేసానండి. అది ఇది కలిసి కొంచెం వేగాలి. ఇగోటండి. ఆనియన్స్ ఇలా వేగితే చాలు. ఎక్కువ వేగాక అంటే మళ్ళీ వంకాయలతో మళ్ళీ వేగాలి కదండి, లేకపోతే మాడిపోతాయి. ఈ గుత్తి వంకాయకి కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి. ఇగోటి నేను ఆ వంకాయలు వేస్తున్నానండి. చూడండి. ఇది నూనెలోనే వేగాలండి. చూసారు కదండి, వేగుతుంది. కొంచెం మనం సిమ్లోన ఇది ఫ్రై చేయాలండి. అలాగా మగ్గాలి. నేను మూత పెట్టిస్తున్నానండి. ఇదిగోటండి, కలుపుతున్నాం. ఇది ఇలా వేగాలి. మనం ముద్ద ఇంట్లో వంకాయలో పెడుతున్నాం కదండి, ఆ ముద్ద ఇంక కొంచెం మిగిలితే అది కూడాను ఇందులోనే వేసేస్తాం. అది అలా ఉడుకుతుంటుంది. ఇంకా ఉడకాలండి. కలిపిసాను, తిప్పేసి ఉంచేస్తానండి. ఎందుకండి ఇంకా వేగుతున్నది. లోన కూర మగ్గాలి పూర్తిగా. చూసారా ఉండండి. ఇంకోటండి, చూసారా ఇది మగ్గిపోయింది బాగాను. ఇంకోటి గుత్తి వంకాయ గుత్తి వంకాయ అనండి, మసాలా వంకాయ అనండి, ఎలాగైనా చేయండి. చూడండి, లోనంతా ఉప్పు, కారం, మసాలా అంతా పట్టిందండి. ఇప్పుడు బాగుంటుంది. ఇది తీసుకున్నాము మరి ప్లేట్లో. చూడండి, గుత్తి వంకాయ ఎలాగ రెడీ వేగిపోయిందో శుభ్రంగా మస్తుగా ఉన్నది. చూసారా, ఇది వేడిగుందండి. నేను రైస్తో తీసుకుంటున్నాను. చూడండి, కొంచెం తినేసి చూద్దాం మరి. చూడండి ఎంత కమ్మగా ఉన్నదో. మీరు కూడా ట్రై చేయండి. సూపర్, యమ్మీ యమ్మీ అండి. సూపర్ టేస్ట్. చూడండి, గుత్తి వంకాయ యమ్మీ యమ్మీ, సూపర్ టేస్ట్ అండి. మీరు కూడా గుత్తి వంకాయకి ఇలా తింటే చాలా టేస్టీగా యమ్మీ యమ్మీగా ఉంటుందండి. సబ్స్క్రైబ్.